నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కి. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. త్రిజగద్గురు పీఠం చైర్పర్సన్ అలాగే వారసురాలైన మైలవరపు నాగమణి గారు. మరి అమ్మగారు మన స్టూడియోకి రావడం జరిగింది కాబట్టి అమ్మని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. బీఆర్కే ఛానల్‌ని వీక్షించే ప్రేక్షకులందరికీ మా శుభాశీస్సులు. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ఏదన్నా మంచి కార్యక్రమం జరగబోతున్నా లేదా ఏదన్నా మంచి రోజులున్నా, మంచి తిథులున్నా హోమాన్ని ఆచరిస్తూ ఉంటారమ్మా. అవును. ఆ! మరి హోమం యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు హోమం ఎందుకు చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న. హోమం ఎందుకు చేసుకోవాలి? హోమం అనేది మనం ఇష్టానికి అంటే హోమం అంటే ఒక మహత్తరమైన కార్యక్రమం కదా! హ్మ్. ఇప్పుడు మనం దేవీ దేవతలకి నైవేద్యం అనేది పెడుతుంటాం. హ్మ్. ఆలయాల్లో గానీ, మన ఇళ్లల్లో గానీ అవునమ్మా. అనుసరించి. హ్మ్. ఒక పండగలను, పబ్బాలను లేకపోతే జాతరలను ఏ పూజ చేసుకున్నా గూడా నైవేద్యం అయితే నైవేద్యం సమర్పిస్తాం. అయితే పెడతాం. హ్మ్. ఏదన్నా కానీ రకరకాల భోగాలు మనం నైవేద్యం పెడుతూ అంతే. ఉంటాం. ఆ! కానీ దేవీ దేవతలకి మనం స్వయంగా తినిపించలేం అవునమ్మా. కరెక్టే. కదా! కరెక్ట్. పెడతాం. మనస్ఫూర్తిగా చేస్తాం, పెడతాం. స్వామి ఆరగించండి అంటాం. చేయి చూపిస్తాం. మళ్ళీ ఆ తీసుకొని ప్రసాదాన్నే మనమే మళ్ళీ తింటాం. స్వీకరిస్తాం. అవును. ప్రసాదంగా మనం స్వీకరిస్తాం అవునమ్మా. కదా! హ్మ్. కాబట్టి దేవీ దేవతలకి స్వయంగా మనం అందించేది ఏముంది మన చేతులతో అంటే హోమం. ఓకే అమ్మ. ఈ విషయం ఎవరికీ తెలీదు. ఆ! హోమం అంటే ఏదో మనకి మంచి జరగాలి, మన ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోవాలి, లేకపోతే మనకేదన్నా లోపలున్నా గూడా అంటే ఆ అవును. ఎఫెక్ట్ అనేది మనకి బాడీ మీద పడుతుంది గాబట్టి దానికోసం అనుకుంటూ ఉంటారు కానీ, అవును. ఇది ఎప్పుడు వినలేదమ్మా. అవును. ఓకే. కాకపోతే తినిపించలేం కాబట్టి దానికి ఏమిటి అన్న విధానాన్ని స్వామికి మనం డైరెక్ట్‌గా ఏమి మనం అందించగలం హ్మ్. అన్నదానికి మహర్షులు, ఓకే. అనేక మంది పెద్దలు, తర్వాత వేదాల్లో గాని ఓకే అమ్మ. ఇది ఏమి చెప్పబడిందంటే స్వయంగా అగ్ని ద్వారా హ్మ్. స్వామికి ఒక పవిత్రమైన అగ్ని. ఓకే. అగ్ని ద్వారా ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ హోమగుండాన్ని చక్కగా ఆవు పేడతో అలికి, రంగురంగుల ముగ్గులతో అలంకరించి, పువ్వులు పెట్టి, హోమగుండానికి శుద్ధి చేసుకుని, తర్వాత దాంట్లో మంత్రోక్తంగా ఒక పవిత్రమైన అగ్నిని హ్మ్. రాజేసి, హ్మ్. అగ్ని రాజేస్తారు. హ్మ్. పెద్ద పెద్ద హోమాలు చేసుకునేటప్పుడైతే అగ్నిని చిలుకుతారు. ఓకే అమ్మ. ఒక చిలికేవి ఒక 2 కర్రల్లాగా ఉంటాయి. ఓకే. వాటిని పెట్టి దాంట్లో ఒక పత్తిని పెట్టి స్వయంగా ఇదివరకు ఆదిమానవ టైంలో అప్పుడు మనకి రాళ్ళతో చిలికేవారు. ఆ! ఈ అగ్గిపెట్లు, ఈ లైటర్లు ఇవన్నీ లేవు. టైంలో ఏం చేశారు వాళ్ళు ఒక రాయికి ఒక రాయి పెట్టి దాన్ని పత్తి పెట్టి దానికి ఆ హ్మ్. నిప్పుని రాజేశారు. రగిల్చేవారు. అదే అదే అగ్ని. అది స్వచ్ఛమైన అగ్ని. హ్మ్. మనం కృత్రిమంగా తయారు చేసింది కాకుండా స్వచ్ఛమైన అగ్ని అన్నమాట అది. ఓకే అమ్మ. అట్లాంటి అగ్నితో హోమాన్ని మనకు అగ్నిని పుట్టిస్తారు. ఓకే అమ్మ. జ్వాలని పుట్టిస్తారు. ఆ పుట్టించిన జ్వాలకి పవిత్రమైన పుల్లలు వేయాలి మళ్ళీ. ఓకే అమ్మ. హోమ సమిధులు అంటారు దాన్ని. ఓకే అమ్మ. జమ్మి అంటే జమ్మి, మోదుగా లేకపోతే మర్రి, కొన్ని వాటికైతే వేప కూడా వాడతారు. వేప ఇట్లా కొన్ని కొన్ని వృక్షాలున్నాయి హోమానికి వాడవలసినవి. హ్మ్. దాంట్లో చిన్న చిన్న మొక్కలు గూడా ఉన్నాయి. ఏంటి ఉత్తరేణి కట్టె గాని, అట్లా మన గరిక గాని అలాంటివి. అంటే మన అవసరానికి, హోమానికి ఏది అవసరమో, హ్మ్. మనం దేనికోసం చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి కూడా హోమ సమిధులనేవి ఆధారపడి ఉంటాయి. హ్మ్. ఎక్ సమిధులంటే పుల్లలు. హోమ కరెక్ట్. ఎక్కువ మటుకు హోమం అనంగానే అవి పండితుల ద్వారా చేయిస్తేనే మంచిది. అవునవును. వాళ్ళవన్నీ తీసుకొనొస్తారు పవిత్రంగా. అవును. మనమంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని తెలీదు గానీ, పండితులైతే తీసుకొనొస్తారు. అవునమ్మా. అవును. హ్మ్. తర్వాత ఏంటంటే ఈ హోమాన్ని కూడా డైరెక్ట్‌గా ఇప్పుడు మనం రామాయణంలో గాని ఎక్కడైనా హ్మ్. మ రామాయణంలోనే ఒక చూసుకుందాం మనం. పండితులు హోమం చేస్తున్నారు మహర్షులు. దాన్ని పైనుంచి రాక్షసులు ధ్వంసం చేయాలని చూస్తున్నారు. అవునమ్మా. ఆ హోమ ఫలితాన్ని కాజేయాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు. అవునమ్మా. మధ్యలోనే హరించాలంటారు. హ్మ్. మనం వేస్తున్నాము మా దేవతలకు అందాలి. దాన్ని హరించాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. దుష్ట శక్తులు. హ్మ్. వాళ్ళు రాక్షసులు కానీ, దుష్ట హ్మ్. శక్తులు గానీ, ఎవరన్నా గానీ, హ్మ్. కొన్ని గ్రహాలు గానీ. హ్మ్. అప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు వచ్చి మధ్యలో దీన్ని అందుకోకుండా ఉండటం గురించి, అగ్ని ప్రజ్వలన చేసిన తర్వాత హోమం చుట్టూతా ఒక దిగ్బంధం చేస్తారు. హుహుహు. బయట దుష్ట శక్తులేమి హోమగుండంలోకి రాకుండా. ఓకే అమ్మ. దిగ్బంధం చేసి,
అప్పుడు ఈ అగ్నిలోకి దేవతలను ఆవాహన చేయటం అనేది జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీరు గణపతి హోమం చేస్తున్నారా? హ్మ్. లేకపోతే సుదర్శన హోమం చేస్తున్నారా? నారసింహ హోమం చేస్తున్నారా? మీరు ఏ దేవీ దేవతలనైతే మీరు చేస్తున్నారో వాళ్ళని అగ్నిముఖంగా మనం ఆవాహన చేయటం అనేది జరుగుతుంది. ఓకే. ఓకే. ఆవాహన చేసిన తర్వాత వాళ్ళకి ఆ ఆవాహన చేసిన చోట అగ్నిలోనే హ్మ్. వాళ్ళకి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇటు ఇప్పుడు అతిథిని నేను వచ్చాను టీ తాగుతారమ్మా అవును. స్టూడియోనే అవును. కానీ టీ తాగుతారమ్మా అడుగుతాము. మంచినీళ్ళు తాగుతారా అని ఎంత నన్ను ప్రేమగా ఆదరణగా మీరు హ్మ్. చూసుకుంటున్నారో భగవంతుడు కూడా అలాంటి వాడే కాబట్టి ముందు ఆయనకి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చి ఆ! ఆ మొహం తుడుచుకోవటానికి ఒక టవల్ ఇచ్చి కూర్చోటానికి మంచి ఆసనం ఏర్పాటు చేసి అగ్నిముఖంగా ఓకే. ఓకే. స్వామి నువ్వు ఇట్లా ఉండు ఇక్కడ హ్మ్. మీకు నేను అగ్ని హోమం చేయబోతున్నాం హ్మ్. వాటిని మీరు స్వీకరించాలి హ్మ్. కాబట్టి మీకు సుఖాసీనులై ఉండండి అని మంత్రోక్తంగా వేదమమ్మ ఇదంతా ఓకే. ఋగ్వేదంలో వచ్చింది ఇదంతా ఓకే. ఋగ్వేద ఆధారంగా మనం తీసుకొని చేస్తుంది ఇది ఓకే. కాబట్టి స్వామిని ముందు అక్కడ ఇచ్చేస్తారు ఓకే. మంత్రోక్తంగా చేసిన తర్వాత ఏ మీరు దేని గురించి అయితే చేస్తున్నారో అంటే ఒక్కొక్కళ్ళకి ఏమి కోరికలు అనేవి ఉండవు హ్మ్. భగవంతుడి యొక్క అనుగ్రహం. అనుగ్రహం కోసం ఆయన ఆయన ప్రీత్యర్థం ఓకే. ఓకే. ఆయన ఇష్టానికి ఆయన ప్రీత్యర్థం కోసం చాలా చేసేవాళ్ళు ఉన్నారు ఓకే. లోక కళ్యాణం కోసం లోకక్షేమం కోసం చేసేవాళ్ళు ఉన్నారు పూర్వం అయితే రాజులు లోకక్షేమం కోసం ప్రజాక్షేమం కోసం పాడి పంట బాగుండటం కోసం పశువులు బాగుండటం కోసం హోమాలు కార్యక్రమాలు చేసేవాళ్ళు హోమం అంటే క్లుప్తంగా ఒక రోజులో ముగించుకునేది అవును. అవును. యజ్ఞయాగాది క్రతువులు అంటే కొన్ని రోజులు కొనసాగేవి ఓకే అమ్మ. కాబట్టి హోమానికి యజ్ఞయాగాదులకి చాలా తేడా ఓకే అమ్మ. కాబట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా చేసుకుంటారు అప్పుడు స్వయంగా ఏ మంత్రమైతే మనం చెబుతూ స్వాహ అని అనేటప్పుడు వేస్తుంటాం. ఆ! తప్పకుండా బ్రాహ్మడు శుద్ధమైన ఆవు నెయ్యిని ఆయన సమర్పించటము మిగతా వాళ్ళు స్వామికి ప్రీతికరమైన పదార్థాలు అవి ఆ, ఆవు పాలతో చేసిన పొంగలి కానీ హ్మ్. సుగంధ ద్రవ్యాలు కానీ హ్మ్. లేకపోతే నవధాన్యాలు కానీ హ్మ్. ఏవైతే నవధాన్యాలు మనకు ఎక్కువగా. అనుకూలం ఉన్నాయో వాటిని ద్రవ్యం వేసేటప్పుడు కరెక్ట్గా మంత్రం పూర్తయి స్వాహ అన్నప్పుడు కరెక్ట్గా పడితే హ్మ్. స్వామి అలా నోరు తెరుచుకుని స్వీకరిస్తారు ఓకే అమ్మ. ఆ హోమం చేసేటప్పుడు కూడా హోమగుండం ఏర్పాటు చేసుకుంటాం కదమ్మా హ్మ్. హోమగుండం బయట ఎక్కడ ఈ ద్రవ్యం పడరాదు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా. జాగ్రత్తగా వేయాలి ఓకే. మనసు పెట్టి వేయాలి స్వామి స్వీకరించు అనాలి భక్తి భావన ఇక్కడికి రావాలి కళ్ళల్లో ఒక వెలుగు ఆనందం కనిపించాలి అలా హోమం లేనప్పుడు అది లెక్కలోకి రాదా అమ్మ? రాదు కదా బయట పడ్డదంతా భూతపేత పిశాచాలు స్వీకరిస్తాయి ఓహ్! స్వాహ అన్నప్పుడు కరెక్ట్గా నువ్వు వేయకపోతే స్వామి నోరు తెరవరు అగ్నిలో పడతాయి ఓకే. అట్లా అన్నప్పుడు స్వామి స్వీకరిస్తారు స్వాహ అన్నప్పుడు హ్మ్. మీకు దీనికి ఉదాహరణ మీరు ఎక్కడైనా యజ్ఞయాదాది క్రతువులు కానీ చిన్న హోమం కానీ చేసినప్పుడు మీరు తప్పకుండా ఫోటోలు తీస్తూ ఉండండి మంచి కెమెరాలు పెట్టి కానీ సెల్ ఫోన్ నుంచి కానీ మీకు ఏ దేవీ దేవతకైతే మీరు హోమం చేస్తున్నారో వాళ్ళే ప్రత్యక్షంగా మీకు ఆ ఫోటోల్లో కనిపించడం అనేది అవునమ్మా. చాలా మందికి నిదర్శనం నా దగ్గర అయితే వందల ఫోటోలు ఉన్నాయి అవునమ్మా. తప్పకుండా మీరు గణపతికి చేయండి గణపతి వస్తారు నాగాలకు చేయండి నాగం వస్తాడు లేకపోతే ఏదైనా దుర్గాదేవికి చేయండి దుర్గాదేవి వస్తారు ఏ దేవతలకి దేవికి మీరు హోమం చేస్తున్నారో వాళ్ళు ప్రత్యక్షమవుతారు హోమంలో ఓకే అమ్మ. హోమానికి అంతా గొప్ప విశిష్టత ఈ లెక్కన గొప్పతనం హోమం చేసేటప్పుడు వాళ్ళకి చెప్పాలమ్మా. మీరు ఇలా కాన్సంట్రేటివ్‌గా ఇయ్యకపోతే ఇది ఇలా జరుగుతుందని వాళ్ళకి చెప్తే కాన్సంట్రేషన్ పెరుగుతుంది చాలా తప్పకుండా మందికి. అండి ఇప్పుడు నేను నాగప్రశ్నలు చేయించేటప్పుడు హోమం చేయిస్తే హ్మ్. తప్పకుండా ముందే కూర్చోబెట్టి చెప్తాను ఈ ఆహా! 3 వేళ్లతోనే వేయాలి ఈ వేళ్ళు కలవకూడదు హ్మ్. తర్వాత మనసు పెట్టి వేయండి ఈ హ్మ్. హోమం చేసే గంట కానీ అరగంట కానీ మీది హ్మ్. ఈ టైం అనేది హ్మ్. మీరెంత మనస్ఫూర్తిగా చేస్తారో హ్మ్. నేను చెప్పిన విధి విధానాన్ని పాటిస్తూ మీరు చేస్తారు మీకు ఈ హోమ ఫలితం అనేది అంత మీకు వస్తుంది హ్మ్. ఓకే అమ్మ. ఖర్చు ఖర్చు ఎంతన్నా పెట్టండి ఖర్చు గురించి హ్మ్. కాదు హ్మ్. మీరు చేసేది మనస్ఫూర్తిగా విధి విధానాన్ని అనుసరించి తెలుసుకోవాలి అసలు మనం ముందు హోమం కరెక్టే అమ్మ. ఎందుకు అవును. చేస్తున్నాము అన్నది తెలుసుకోవాలి ఆ! తెలుసుకుని గనక చేయగలిగితే హోమానికి ఎంతో చాలా పవిత్రత ఉందమ్మా గొప్పదనమాట హోమం అవునమ్మా. ఇప్పుడు ఎందుకంటే హోమం ఏమిటంటే దేవీ దేవతలకు స్వయంగా మనం సమర్పించే ఒక అర్పణ ఓహ్! వాళ్ళకి డైరెక్ట్గా చెందుతుంది ఓకే అమ్మ. తర్వాత
దీనికి అంత విశేషం ప్రభావం ఉందా? ఏమన్నా ఒక విషయం చెప్పండి అంటే, జాతకరీత్యా ఒక వ్యక్తికి మృత్యుభయం ఉంది. హ్మ్. అంటే మార్కము అంటారు. జాతకరీత్యా మార్కం అంటే మన శరీరం ఈ ఆత్మని విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేది. ఈ మహామృత్యుంజయ హోమం చేయించటం వల్ల పరిపూర్ణంగా ఒక 6 ఏళ్ళు ఆయుర్దాయాన్ని పెంచగలిగామంటే నమ్ముతారా? అప్పట్ జాతకరీత్యా? అప్పట్లో పురాణాల్లో అయితే వింటూ ఉంటాము. ఆ! వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. ఆ! ఈ హోమాలు ఇది లేకపోతే శివుడికి సంబంధించిన మృత్యుంజయ హోమం చేసి పునర్జన్మెత్తారు. అవును. ఇట్లా కథలు విన్నామమ్మా. అవునవును. ప్రాక్టికల్‌గా మరి ఈ రోజు రేపుల్లో గూడా అన్వయిస్తున్నారు అనేది తెలీదు. అవును. ఓకే. మరి అన్వయిస్తున్నారమ్మా ఈ రోజు రేపుల్లో? అలా ఒక యాగం చేస్తే మనకలా మేలు జరుగుతుందని, మన ఆయుష్ పెరుగుతుందని ఇప్పటికీ చేస్తూ ఉన్నారా? అయ్యయ్యో! చేస్తున్నారు. నమ్మేవాళ్ళు చాలా నమ్ముతున్నారు. ఓకే. వాళ్ళకి మంచి సత్ఫలితాలున్నాయి. ఓకే అమ్మా. నా అనుభవంలో నాకు మట్టుకు ఇది బాగా తెలుసు. ఓకే అమ్మా. మా బంధువుల్లోనే ఆ! వారికుంది జాతక పరిశీలన చేస్తే హ్మ్. కొద్దిగా సిక్కయ్యారు. హ్మ్. ఏం చెయ్యాలి అంటే ఇంట్లోనే బ్రాహ్మణులని నియమించి మహామృత్యుంజయ హోమం చేస్తారు. ఆ మృత్యుంజయ హోమానికి గూడా వాడవలసిన పదార్థాలు వేరే ఉంటాయి. ఓకే అమ్మా. ప్రతిదానికి అవును కరెక్టే. ఏ ఏ సందర్భానికి ఆ వస్తువులను తీసుకునే వాడాల్సిందే చెయ్యాలి. ఖచ్చితంగా. చెయ్యాలి. అదే మంత్రం చెప్పాలి. అదే సంకల్పం చెప్పుకోవాలి. హ్మ్. ఆ శాస్త్రాన్ని అనుసరించే మనం చెయ్యాలి. హ్మ్. దేనికది చెయ్యాలి, ఏమిటి అన్నది వివరణ మనకు వేదాల్లోంచి వచ్చింది. ఓకే అమ్మా. సనాతన ధర్మంలోంచి వచ్చింది. హ్మ్. చాలా గొప్పదండి హోమం అనేది. హోమం చేస్తూ ఉంటే వాతావరణం కలుషితంగా ఉన్న వాతావరణం నిర్మలంగా అవుతుంది. అవునమ్మా. ఒక రకమైన పరిమళం వస్తుంది. ఆ హోమం చేసేటప్పుడు హోమం చేసేవాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఎవరు ఉండి తిలకిస్తున్నా కూడా వాళ్ళకు కూడా చాలా అసలు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంటది. ప్రశాంతతకొచ్చి ఒక పరిమళం వస్తుంది హోమంలోంచి. అవునమ్మా. ఆ ద్రవ్యాలు మీరు సేకరించటంలో గాని, చేసుకోవటంలో గాని చాలా అండి మానసికంగా మీకు ఒక హోమం చేయటం వల్ల మీరు రోజు అనేక విటమిన్ టాబ్లెట్స్ వాడుకున్నా, ఈ హ్మ్. ఒక్క హోమం చేస్తే మీకు 3 నెలలకు సరిపడా ఒక శక్తి వస్తుంది. ఓకే. ఎల్లలేని పవిత్రత వస్తుంది. కాబట్టి ఈ హోమం అనేది చాలా గొప్పది. హోమము మనం ఏ ఏ టైంలో చేస్తామో చెప్పుకుందాం. ఓకే అమ్మా. పిల్లలు కనుక ఏదన్నా మనకి జన్మ నక్షత్రాలులో తేడాగా ఉంది అన్నప్పుడు శాంతి హోమం అని చేస్తారు. ఓకే అమ్మా. ఏదైనా మనకి ఇళ్లల్లోకి రాకూడని జంతువులేమన్నా వచ్చినప్పుడు అప్పుడు ఒక హోమం చేస్తారు. ఓకే. 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 తర్వాత ఏదైనా దుర్భిక్షం వచ్చింది, హ్మ్. వానలు కురవట్లేదు హ్మ్. అన్నప్పుడు వరుణుడికి ఓకే. వర్షాల కోసం వర్ణదేవుడికి. చేస్తారు. హ్మ్. లేదు విపరీతమైన భూకంపాలు గానీ, వరదలు గానీ వస్తున్నాయి. మనకి ప్రకృతి రీత్యా మనకేమన్నా వైపరీత్యాలు వస్తున్నాయప్పుడు లోకక్షేమం కోసం హోమం చేయటం జరుగుతుంది. అట్లా ఈ హోమంలో గూడా ఎలా అంటే, ఒక దోస గింజలు గానీ ఏదన్నా గూడా నాటుతారు. ఓకే అమ్మా. పొలం దున్ని హుహు. బంగారు నాగలంటే నాగలితో దున్ని ఒక పొలంలో దోస గింజలు గానీ ఏదన్నా ఒక పంటని వేస్తారు. వేసిన రోజు నుంచి మొదలుపెట్టి అది పూత పూసి, కాయ కాసి, పండయ్యేదాకా గూడా చేసేది ఒక యాగం ఉంది. ఓకే అది అమ్మా. దోస యజ్ఞం అంటారు. ఓకే అమ్మా. ఓకే. అలాగే స కుజదోషమున్నా, ఇంకా ఎలాంటి కుజదోషమున్నా, దోషాలున్నా వివాహాల ఆటంకం కలుగుతున్నా, హ్మ్. తర్వాత ఇంకా సంతాన విషయంలో ఏదైనా హ్మ్. ఇదొచ్చినా ఇట్లాగే అపమృత్యు భయాల కోసం కానీ, ఉన్నత చదువుల కోసం. ఓకే అంటే అమ్మా. మనకి కొద్దిగా పిల్లలు బుద్ధిమాంద్యంతోటి చదువులో వెనకబడిపోతుంటారు. అవునమ్మా. కరెక్టే. వాళ్ళ కోసం గాని, హ్మ్. సరస్వతి ప్రాప్తి కోసం అట్లా. హ్మ్. ఏదైనా లక్ష్మీ కటాక్షం కోసం. విజయం సాధించడం ఆ! కోసం. అన్ని రకాల రాజకీయ నాయకులు రాజకీయంగా ఓకే. ముందుకెళ్ళటం కోసం కానీ, ఇట్టా చేస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం చేయాలి. ఒకటేనండి ఏదన్నా రాజకీయంగా పెద్దలు ఉన్నారు అనంటే, వాళ్ళు తప్పకుండా యజ్ఞయాగాది క్రతువులు భారీ ఎత్తున ప్రారంభించి, దానిలో ప్రజలను గూడా ఇన్వాల్వ్ చేయాలంట నేను. ఓకే. ఓకే. ప్రజలను గూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి, ఇట్ట చేసుకుందామని, అప్పుడు సామూహికంగా ఈ యొక్క హోమాలు చేయటం వల్ల, మనకి ప్రపంచంలో కొన్ని కొన్ని పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటాయి. మార్పులొస్తాయి, చక్కదిద్దుకోబడతాయి, మంచి ఫలితాలుంటాయి. రైట్ అమ్మా. మొత్తంగా అసలు హోమం యొక్క ప్రాముఖ్యత ఎందుకు చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? అసలు చేస్తే ఏంటి లాభం? అవునండి. అది చేయడం వల్ల అంటే చేస్తూ ఉన్నప్పుడు ఎలాంటివి పాటించాలి? అవును. వీటన్నిటి గురించి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మ.